నాకు పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇక ముందర కూర్చునే ప్రతి ఒక్క కళాకారులందరికీ కూడా ఉద్యమాభివందనలు తెలియజేసుకుంటూ జోహార్ జోహార్ జోహార్. ఎక్కడవి శబ్ద తరంగాలు, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే మోసం జరిగిందో, ఈ జాలను కొట్టేది పిడికిలి మెట్టుకోలేక అల్లోనే ఆడిపోతున్న పేద ప్రజల కోసం గద్దరన్న లాంటి యుద్ధ నౌకలు పుట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. శ్రీకాకుళం సాయుధ పోరాటం, కోరన్న మంగన్న అనే ఇద్దరు రైతులు నేల కొరిగిపోయినటువంటి పరిస్థితి, ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి, అలాగే వెంపటాపు సత్యం, ఆదిపట్ల కైలాసం లాంటి మాస్టారులు. ఈ సమాజం మారాలి, ప్రతి ఒక్క పేదలకు కూడా బతుకు కావాలి, విద్య కావాలి, వైద్యం కావాలని చెప్పి మరి ఏ రోజైనా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడైనా మార్పు వచ్చిందా అని అడుగుతున్నాను నేను ఈరోజు. ఇలాంటి ఉద్యమకారులు ముందుండి నడిపిస్తుంటే మాలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆదర్శాలతో ఈరోజు మేము ముందు నుంచున్నాం. సోమన్ అంటే ఒక ఉద్యమ స్ఫూర్తి. సోమన్న లాంటి ఒక మంచి కళాకారుడు. తెలంగాణ ఎట్లొచ్చింది మీ అందరికి కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. ప్రతి ఒక్క కవి కళాకారుల రక్తాన్ని చెమట చుక్కగా పోసి ఈరోజు ఈ తెలంగాణని సాధించుకున్నారు. ప్రతి ఒక్క కళాకారులు కూడా ఉద్యమాభిమంతలు నేను అందుకే తెలియజేసుకుంటున్నా. అక్కడ నాన్న, ఇక్కడ గద్దరు మామయ్య, వీళ్ళిద్దరూ కలిసి యూనివర్సిటీలో విజృంభిస్తుంటే అలా 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 విద్యార్థులు రిక్రూట్మెంట్ అయిపోయేవారు అడవుల్లోకి. ఎందుకు? చదువుకోవడానికి స్తోమత ఉండేది కాదు. ఏ ఒక్కరు కూడా ఆదరించినటువంటి పరిస్థితుల్లో ఇంజనీర్లు చదివి, డాక్టర్లు చదివి, తుపాకీ పట్టుకొని ఈ సమాజం మార్చడం కోసం ఎంతమంది ఉద్యమకారులు అయ్యారు. మన భావి తరానికి ఇటువంటి బాధలు ఉండకూడదని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న ఆశయాన్ని మనందరం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, అరే బాబు ఏం రాసినావు రా అని అడిగిపోయాడు గద్దర్మామ ఇక్కడ నుంచి ఉత్తరాంధ్రలో ఉన్న నాన్నకి ఫోన్ చేసి. రాశాను బాబా, అయ్యో 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 అప్పల కొండ కొండ రాయలమ్మ ఎందు దాచండి దాచండి, గుండెల్లో దాచండి, గూడెంలో దాచండి. అలా అంటే ఇక్కడ గద్దరు మామూలు కదా అయ్యా, గుండెలమో నా చెల్లె
గద్దరు మనం ఇలా అంటే నాన్న ముట్టరాదా ఇంద్ర వెళ్ళి కొండల్లో బంగా ముట్టింది ఏడిసి తల్లి అయ్యో ఏడిసి తల్లి కాను పడాల్సింది ఆ కహానిలో ఆ కహాని మనందరం ఒకటై కళాకారుల తండ్రి అక్కడ కదలాలి ఇక్కడ కదలాలి ఇక్కడ మామని దండం పెడతా తల్లి నువ్వు పులి బిడ్డవు అడవులకి వెళ్ళొచ్చినావు నువ్వు ఎన్నో వాడుతున్నావు మేము చచ్చిపోతాం జర శాండో లేందుకు ఇట్లా వాడక జన్మంలో గుర్తులు పెట్టుకొని వాడుతుంది అందుకే ఏం పిల్లలు సోమన్నకి ఖచ్చితంగా తెలంగాణలో రాష్ట్ర సాంస్కృతిక విభాగం చైర్పర్సన్ గా ఇమ్మని చెప్పి మనందరం అడుగుదాం పోరాడు జై గద్దరన్న అనాలి బిడ్డ పట్టుకో బిడ్డ నువ్వు అను ఎందుకను అన్న మీడియాలు దిగిదన్నా బొంగపన్నలకు ప్రాంతం లేదు కులం లేదు మతం లేదు ఆయన బిడ్డ జై తెలంగాణ అనాల్సింది అను అను పాటకు ప్రాంతం భాష లేదు మనం ఎక్కడైతే ఆకలి ఉన్నదో అక్కడ మన పాట ఉంటుంది ఎక్కడైతే సమత సిద్ధం ఉంటాయో అక్కడ మన పాట ఉంటుంది జై తెలంగాణ కోసం కూడా మేము చాలా తిరిగాము అవును ఉత్తరాంధ్ర నుంచి వచ్చి అందుకే కళాకారులకి పేదలకి మధ్య సంబంధమే తప్ప భాషా ప్రాంతం కాదు నిజంగా మీ పాదాలకు తల ఉంచి వేదిక ద్వారా నేను వందనాలు తెలియజేస్తా ఉన్నా మా అందరికి పాడబిడ్డలాగా నేను మా బిడ్డలో పెట్టుకుంటాం మీ నాన్నం చూస్తున్నట్టే నువ్వు పాడుతుంటే ఉండపండు ప్రసాద్ రావు వేదిక మీద ఉన్నట్టు నాకు అనిపిస్తా ఉంటుంది
తెలంగాణ విద్యార్థి అమరులకు ఒకసారి పిడికిలు బిగించి అందరం జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహార్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్ జోహార్. మరొక మాట వినే ముందు మన మందుల విజయక్క, ఆలేరు విజయక్కగా తెలంగాణ సమాజానికి పరిచయం అయ్యి అనేక పాటలు, అనేక వీడియోలు తెలంగాణ ఉద్యమంలో చేసినటువంటి వ్యక్తి, పోరాటాలు ప్రత్యక్షంగా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆ రోజు వీరన్న నాయకత్వంలో ఈ సూర్యాపేట వేదికగా తెలంగాణ కోసం అనేక వేదికల్లో పోరాటాలు చేసేటువంటి మా ఆడబిడ్డ, మా అక్క విజయక్కకు గట్టిగా చప్పట్లతో మనం వందనాలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి పాట, వీరన్నని గుర్తు చేసేటువంటి పాటను అక్కడ నోట మనందరం విందాం. గట్టిగా చప్పట్లు. గద్దరన్నకు జోహార్ జోహార్. పోరాటాన్ని చేసి 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 అలసిపోయారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావాలని ఈ కళాకారులుగా, ఉద్యమకారులుగా, విద్యార్థి నాయకులుగా, ఇంట్లో ఉండే ముసలి ముతక వాళ్ళుగా మనం ఎంతో పోరాటాన్ని చేసి తెలంగాణను సాధించుకున్నాం. గద్దరన్న సభ వెలిశాల్లో పెట్టుకున్నాం అక్క. వెలిశాల్లో విగ్రహం పెట్టుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టుకున్నాం, బహిరంగ సభ పెట్టుకున్నాం, పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తామని చెప్పేసి మన తమ్ముడు ఏపూరు సభ చెప్పినప్పుడు వస్తాను తమ్మని చెప్పి ఆ విగ్రహం, ఆ మీటింగ్ కొంచెం టైం పడుతుంది అక్క, మనం సురేపేటలో పెట్టుకుందామని చెప్పేసి తమ్ముడు ఏపూరు సభ అన్నప్పుడు ఖచ్చితంగా గద్దరన్న కోసం వస్తాం, పాటలు పాడుతాం. గద్దరన్న ఒక యుద్ధ నౌక, ఏపూరు సోమన్న ఒక బహుజన యుద్ధ నౌక. వాళ్ళ గద్దరన్న శిష్యుడుగా ఎన్నో ప్రాంతాలుగా తిరిగి వాళ్ళ ఏపూరు సోమన్న ఫౌండేషన్ ద్వారా వాళ్ళ మీటింగ్ పెట్టిండు. ఏపూరు సోమన్నకు పుల్లు కుతంత్రాలు ఉండవు, అందరము సమానమే. మన కళాకారులుగా కళాకారుల బాధలు సాధకాలు చూసే వ్యక్తిగా అందరూ సమానమని చెప్తున్న ఆ తమ్ముడు ఇవాళ సారథి కళాకారులందరినీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. అందుకోసమే గద్దరన్న గోషి బొమ్మడేసుకొని ఇవాళ 10 మంది ఉండని, 20 మంది ఉండని, వేలాది మంది ఉండని ఒక చిన్న పిల్లగాని లెక్క ఒదిగిపోయి పాట పాడే వ్యక్తి మన గద్దరన్న. ఇవాళ గద్దరన్న ఒక మహిళలుగా కార్మికుల పాటలు, మహిళల పాటలు, విద్యార్థి పాటలు, విప్లవోద్యమంలో విప్లవ పాటలు ఎన్నో రాసి ప్రజలకు అంకితం చేసిండు గద్దరన్న. వాళ్ళ అవే పాటలు మనం పాడుతున్నాం. సిరియల్ల చెట్టు కింద లచ్చువమ్మ లచ్చువమ్మ నీకు సిరబోయి కూసున్న
వాళ్ళ తల్లి మీద రాసుకున్న పాట. కామ్రేడ్ గద్దరన్న ఆయన జీవితం అంతా కష్టాలమయం. ఆ పేద కుటుంబంలో పుట్టి ఇప్పుడు ఉద్యమంలోకి పోయి విప్లవోద్యమంలోకి పోయి అజ్ఞాతంలోకి పోయి ఎన్నో విప్లవ పోరాటాలు చేసి వాళ్ళ తన భార్యను పిల్లలను బిడ్డను ఎవరిని కూడా లెక్క చేయకుండా ఇవాళ విప్లవమైన మార్గం అనుకొని స్వచ్ఛంద కాలము చనిపోయేంత వరకు గద్దరన్న విప్లవోద్యమంలో వండుకుంటూ కులవర్గ పోరాట సిద్ధాంతంలో ఇవాళ మారోజు వీరన్నకు ఎన్నో ఆలోచన విధానాల్ని ఇవాళ వీరన్న వచ్చినప్పుడు వీరన్న ఇంటికి గద్దరన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వీరన్నకు అన్న ఈ కుల పోరాటంలో ఎంతో కులం ఉంది, ఈ వర్గం ఉంది, వర్గ పోరాటంతో ఈ కులం ఉంది, ఈ కుల పోరాటం చేయాలంటే ఏం చేయాలంటే ఆ మారోజు వీరన్నకు గద్దరన్న ఎన్నో ఆలోచన విధానాలు చెప్పిండు. కామ్రేడ్ గద్దరన్న మీరు మారోజు వీరన్న డోలకు తయన్న అమరుడు డోలకు తయన్న మేము నలుగురము కలిసి